మే 2024లో కొత్త కార్స్ అని చెప్పేసి లాంచ్ అయ్యాయి. అదేవిధంగా టాప్ 25 లిస్ట్‌లో కూడా కొత్త కార్స్ అని చెప్పేసి అయితే యాడ్ అయ్యాయండి. ఈ కొత్త కార్స్ ఏంటి? అండ్ ఈ టాప్ 25 కార్స్ లిస్ట్ చూసేసేసి మనం కూడా కార్లు గనుక పర్చేస్ చేయాలనుకున్నట్టయితే గనక నిజంగా మనం పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరి నెసెసిటీని బట్టి వారైతే కార్లనైతే పర్చేస్ చేయండి. టాప్ 25 లిస్ట్‌లో 25 కార్ చూసినట్టయితే గనక టైజర్ 5102 యూనిట్స్ అండి. 5102 యూనిట్స్ సేల్స్ నమోదు చేసి 25th ప్లేస్‌ని అయితే ఇక్కడ ఆక్యుపై చేయడం చెప్పేసి జరిగింది. ఈ టైజర్ ఏం లేదండి, మనకు ఫ్రాంక్స్‌కి రీబ్యాచ్ చేస్తే అంటే మనకు నెక్సా ఫ్రాంక్స్ ఉంది కదా, ఈ నెక్సా ఫ్రాంక్స్‌ని రీబ్యాచ్ చేసిన వెహికల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రాంక్స్ అండ్ ఈ టైజర్ రెండు కూడా వేరు వెహికల్స్ అయితే కాదు. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకొని లైక్ టయోటా అండ్ నెక్సా ఒకటే అని చెప్పేసి అయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ప్లేస్ చూసినట్టయితే కనుక XUV 700 5185 యూనిట్స్ అని చెప్పేసి అయితే సేల్స్ నమోదు చేసి 24th ప్లేస్ని అయితే ఇక్కడ ఆక్యుపై చేయడం అని చెప్పేసి జరిగింది. దీని యొక్క వెయిటింగ్ పీరియడ్ అయితే తగ్గినా కూడా ఇంకా సేల్స్ అయితే పెరగట్లేదు. దానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి అయితే మహేంద్రాకే తెలియాలి అండ్ మన కస్టమర్స్కే తెలియాలి. అండ్ ఈ 7 సీటర్ కార్లో మాత్రం XUV 700 అని మాత్రం ఖచ్చితంగా బెస్ట్ కార్ అని చెప్పేసి అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి. అండ్ ఎందుకంటే ఇప్పుడు మనకు XUV 3XO కూడా లాంచ్ అయిపోయింది కాబట్టి అందులో కూడా మనకు అడాస్ ఫీచర్ వచ్చింది కాబట్టి మేబీ సేల్స్ అని చెప్పేసి అయితే ఈ విధంగా ఉండొచ్చు. 23rd ప్లేస్లో మహేంద్ర థార్ 5405 యూనిట్స్ అని చెప్పేసి సేల్స్ నమోదు చేసి 23rd ప్లేస్ని అయితే ఆక్యుపై చేయడం చెప్పేసి జరిగిందండి. అండ్ దీన్ని ఆబ్వియస్లీ మనకి తెలిసిందే కదా, ప్యాషన్తో అయితే చాలామంది అయితే ఈ వెహికల్ని అయితే పర్చేస్ చేశారు. అండ్ అదేవిధంగా లైక్ దీనికి సంబంధించిన 5 డోర్ ఆప్షన్ కూడా వెరీ సూన్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతోందండి. 22nd ప్లేస్లో సెల్టాస్ అని చెప్పేసి అయితే ఉంది. 6132 యూనిట్స్ అని చెప్పేసి నమోదు చేసి 22nd ప్లేస్ని అయితే ఆక్యుపై చేయడం జరిగింది. ఎందుకంటే క్రేటా అని చెప్పేసి ఎప్పుడైతే ఫేస్ లిఫ్ట్ వచ్చిందో దానికి సంబంధించిన సేల్స్ అని చెప్పేసి అయితే పడిపోవడం చెప్పేసి జరిగిందండి. 21st ప్లేస్లో XUV 3XO 6456 యూనిట్స్ అని చెప్పేసి సేల్స్ నమోదు చేసి ఖచ్చితంగా 25th లిస్ట్లో కాదు టాప్ 10 లిస్ట్లో వచ్చే వెహికల్ అని చెప్పేసి అయితే ఈ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఫీచర్స్ తోటి ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ని అందిస్తున్న మహేంద్ర అంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అయితే ఈ వెహికల్ అందిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ 21st ప్లేస్లో మనకు టాటా టియాగో అని చెప్పేసి ఉందండి. 6837 యూనిట్స్ అని చెప్పేసి సేల్స్ నమోదు చేసి అండ్ 19th ప్లేస్లో ఎక్స్టర్ 7242 యూనిట్స్ సేల్స్ నమోదు చేసి 19th ప్లేస్ని అయితే ఆక్యుపై చేయడం చెప్పేసి జరిగింది. టాప్ 10 లిస్ట్లో ఉండాల్సిన ఆల్టో కాస్త 18th ప్లేస్కి అయితే పడిపోయిందండి. దీని యొక్క సేల్స్ మనం గమనించినట్టయితే కనుక 7468 యూనిట్స్. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్తో పాటు కూడా మనకు సేఫ్టీ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మారుతి వెహికల్స్లో మనకు లీస్ట్ ప్రైస్లో వచ్చే వెహికల్ ఇది, అయినా కూడా దీని యొక్క సేల్స్ అని చెప్పేసి అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ మనకు 17th ప్లేస్లో చూసినట్టే కనుక ఇన్నోవా క్రిస్టా అండ్ ఇన్నోవా హైక్రస్ అండి. 7856 యూనిట్స్. ఈ వెహికల్స్ యూజువల్గా పొలిటీషియన్స్ అవ్వచ్చు లేకపోతే ఒక బ్రాండ్ కోసం అని చెప్పేసి అయితే ఈ ఇన్నోవా క్రిస్టా కానీ లేకపోతే ఇన్నోవా హైక్రస్ వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. అండ్ 16th ప్లేస్లో మనం చూసినట్టయితే కనుక కియా సోనెట్ 7944 యూనిట్స్ అండి. అండ్ కియా సోనెట్ అండ్ వెన్యూ ఇవి రెండు కూడా వేరు వెహికల్స్ అయితే కాదు, రెండింటి యొక్క ప్లాట్ఫామ్ ఒకటే, రెండింటి యొక్క ఇంజన్ అనేది రెండు ఒకటే అని చెప్పేసి అయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ కియా సోనెట్ యొక్క సేల్స్ అని చెప్పేసి అయితే మనకు ఈ విధంగా ఉన్నాయి. అండ్ 15th ప్లేస్లో చూసినట్టయితే కనుక గ్రాండ్ విటారా అండి. 8549 యూనిట్స్ అని చెప్పి సేల్స్ నమోదు చేసి 15th ప్లేస్ని అయితే మనకు ఆక్యుపై చేయడం అని చెప్పేసి జరిగింది. అండ్ 14th ప్లేస్లో చూసినట్టు కనుక వెన్యూ 9210 యూనిట్స్ అని చెప్పేసి సేల్స్ నమోదు చేసి 14th ప్లేస్ని అయితే ఆక్యుపై చేయడం జరిగింది. 13th ప్లేస్లో బొలెరో నియో 9486 అంటే 9486 యూనిట్స్ నమోదు చేసి 13th ప్లేస్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఈ వెహికల్కి ఉన్న క్రేజ్ తోటి ఈ వెహికల్కి గ్లోబల్ ఇంకా ప్రీసెంట్గా క్రాష్ టెస్ట్ చేసి సింగిల్ స్టార్ వచ్చిందని చెప్పేసి చెప్పినా కూడా చాలామంది అయితే పర్చేస్ చేస్తూ ఉన్నారు. ఇక మనకు 12th ప్లేస్లో మన బాస్చా వచ్చేసిందండి. నెక్సాన్ 10994 యూనిట్ సేల్స్ నమోదు చేసి అండ్ 11th ప్లేస్లో ఇక్కడ నుంచి ఇక మీరు మొదలు పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్నీ కూడా మారుతి వెహికల్స్ అయితే ఉంటాయి. ఈకో 11604 యూనిట్స్ అండి. అండ్ 10th ప్లేస్లో ఎర్టిగా 12107 యూనిట్ సేల్స్ నమోదు చేసింది. అండ్ 9th ప్లేస్ చూసినట్టయితే కనుక బెలెనో 13655 యూనిట్స్. అండ్ 8th ప్లేస్లో ఫ్రాంక్స్ 14185 యూనిట్స్. అండ్ 7th ప్లేస్లో స్కార్పియో 14704 యూనిట్స్. అండ్ 6th ప్లేస్లో క్రేటా ఫేస్ లిఫ్ట్ వచ్చినప్పటి నుంచి దీని యొక్క సేల్స్ అని చెప్పేసి అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. 15325 యూనిట్స్ అనేది సేల్స్ నమోదు చేసి మనకు 6th ప్లేస్ని అయితే ఆక్యుపై చేయడం జరిగిందండి. అండ్ 5th ప్లేస్లో బ్రీజా 16115 యూనిట్స్ అయితే సేల్స్ నమోదు చేసి 5th ప్లేస్ని అయితే ఆక్యుపై చేయడం జరిగింది. అండ్ వెరీ సూన్ మా బాషా కూడా సిఎన్జితో రాబోతున్నాడు, నీ ప్లేస్ అయితే ఖచ్చితంగా బీట్ చేస్తారని చెప్పేసి అయితే నేను బ్రీజాకి అయితే గట్టి వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నా. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో కేవలం ఒకే ఒక్క సెడాన్ కార్ అండి, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మారుతి సుజుకి డిజైర్
16,207 యూనిట్ సేల్స్ నమోదు చేసి 4th ప్లేస్ని అయితే ఆక్యుపై చేయడం జరిగింది. అండ్ 3rd ప్లేస్లో వ్యాగనార్ 17,214 యూనిట్స్ అయితే సేల్స్ నమోదు చేసింది. అండ్ 2nd ప్లేస్లో ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేసే వెహికలే కదా ఇది, మారుతి సుజుకి స్విఫ్ట్ ఎప్పుడైతే లాంచ్ అయిపోయిందో ఆ వెహికల్ యొక్క సేల్స్ అమాంతం పెరిగిపోతాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గెస్ చేశారు. 18,236 యూనిట్ సేల్స్ నమోదు చేసి 2nd ప్లేస్ని అయితే ఆక్యుపై చేసిందండి. అండ్ పంచ్ మాత్రం ఖచ్చితంగా టాటా యొక్క పరువు నిలబెట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. 1st ప్లేస్ని అయితే ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి అయితే కాపాడుతూ 19,390 యూనిట్స్ అయితే సేల్స్ నమోదు చేసి టాటా పంచ్ మాత్రం గట్టి పోటీ ఇస్తుంది మన మారుతి సుజుకి అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఏవైతే ఈ టాప్ 25 లిస్ట్ చెప్పానో ఈ కార్స్ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే కనుక ఆల్ పారామీటర్స్లో మీకు ఏవైతే అవసరం ఉందో వాటిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని తప్పనించి ఏదో టాప్ 25 లిస్ట్ వచ్చేసింది కదా, అందరూ కొనేస్తున్నారు కదా, నేను కూడా కొనాలన్న ఉద్దేశంతో మాత్రం కొనకండి అని చెప్పేసి మాత్రం నేను చెప్తానండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.